ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దొండపాడు గ్రామంలో ఆదివారం ఉదయం స్వాతి నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ శుభముహూర్త సమయంలో ఆంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన దాతలు నన్నపనేని సదాశివరావు ధర్మపత్ని లక్ష్మి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నః హనుమత్ ప్రచోదయాత్. ఉపచారాల పాత్ర దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి నెల్లూరి అంగాద గారు కుటుంబాన్ని ఆంజనేయ వారు ఎల్లవెల్ల కాపాడు కాక. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లకు చీర సారె పట్టు వస్త్రాలు సమర్పించారు. పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల శ్రీనివాస్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనా స్వామివారి దేవస్థానం వద్ద నుండి మరి పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన సందర్భంగా అమ్మవారికి స్వామివార్లకి చీర సార పట్టు వస్త్రములు ఈరోజు సమర్పిస్తున్నాం మా సంఘం తరపున. అలాగే సిరికి పుట్టింటి వారము అలాగే హరికి అత్తింటి వారం పద్మశాలి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మరి పద్మశాలి ఆడపడుచున్న లక్ష్మీదేవి అమ్మవారికి మా యొక్క సాంప్రదాయంగా చీర సార పట్టు వస్త్రములు అలాగే చలివిడి మరి ఇతర పుష్పములు కాయలు అన్నీ కూడా అమ్మవారికి స్వామివారికి సంవత్సరం జరుగుతుంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము 2021 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత మా సంఘం తరపున మరి ఘనంగా నిర్వహిస్తున్నాము. శ్రీ స్వామివారి ఆశీస్సులతో మరి మంగళగిరి ప్రజలు అలాగే మన ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో తులతోగాలని, వ్యాపారాభివృద్ధి బాగా జరగాలని, పాడి పంటలు పండాలని, ప్రజలందరూ కూడా సమైక్యతతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహవారి ఆశీస్సులతో మరి అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. ముందు కూడా అందరూ కూడా బాగుండాలని మంగళగిరి పట్టణంలో ప్రాంతంలో పుడతమే మేము అదృష్టంగా భావిస్తున్నాం. లక్ష్మీ నరసింహవారి ఆశీస్సులతో అందరికీ సంతోషం కలగజేయాలని కోరుకుంటూ